వాడుతూ ఉంటాం. నీరు లేక అనేక మంది చనిపోతున్నారు. ఆ రాజస్థాన్ ప్రాంతానికి వెళ్తే చిన్న గుమ్ముకేస్తారు, ఇంకా లోపల లాగితే కొంచెం వాటర్ ఊరుతూ ఉంటారు. ఆ వాటర్ తీసుకొచ్చి వడగట్టుకొని తాగుతూ ఉంటారు. మనము ఎంత ఆహ్లాదకరము, మనం నచ్చిన రీతిగా స్నానాలు చేస్తూ ఆ పానీయాలను సేకరిస్తూ ఉంటాం. అవసరమైతే మినరల్ వాటర్తో కూడా మొహం కట్టుకుంటూ ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు బొక్కల నుండి నేను ప్రవహించే నదులను చేయగలను, నిత్యము ప్రవహించే నదులను నేను ఎంక చేయగలను. ఎందుకంటే ఈ భూమండలం మొత్తం ఆయన చేతిలో ఉంది. స్తోత్రం. ఈ భూమండలం మొత్తము ఆయన చేతిలో ఉంది. ఆయన అధికారం కలదు. ఒకవేళ చుట్టలు మెరవాలన్నా, సూర్యుడు తూర్పు నుంచి పడవకు వెళ్ళాలన్నా, ఒకవేళ చంద్రుడు మనకి రాత్రిపూట వెలుగు ఇవ్వాలన్నా, మనకి ఎండ రావాలన్నా, వర్షం రావాలన్నా, మబ్బు రావాలన్నా, చలి రావాలన్నా, వేడి రావాలన్నా, ఆ దేవుడి యొక్క చాలని ఏది కూడా మనము పొందుకోలేదు. అందుకే అంటున్నాడు బొక్కల నుండి నేను ప్రవహించే నదులను నేను చేయగలను, నిత్యము ప్రవహించే నదులను నేను ఎంక చేస్తాను అంటున్నాను. అయితే ఈ రోజు నీవు ఒక్కసారి ఈ వచనాన్ని, ఈ దేవుని వాక్యాల వైపు మనం చూసినట్లయితే, దుప్పి నీటి వాగులకు ఆశపడినట్లు మనము ఆ నీటి వాగుతో, ఆ అభిషేకమైనటువంటి నీటి కొరకు మనం ఆశపడినట్లయితే, ఆ నీటిని మనం శరీరాన్ని మొత్తం మీద మనం చల్లుకున్నట్లయితే, మన జీవితాన్ని కడుక్కున్నట్లయితే, మన పాపాన్ని కడుక్కున్నట్లయితే, మన హృదయానికి, మన గుండెలో ఉన్నటువంటి ఆ హృదయానికి అంటుకున్నటువంటి మాలిన్యాన్ని మనం ఎప్పుడైతే కడుక్కుంటామో, అప్పుడు మనం సింహాలుగా లేచి ఈ సొసైటీలో నడవగలం. ఇంకనూ అనేక మంది మార్పుల ప్రాంతాల్లో, ఇంకనూ అనేక మంది ఆ యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ తెలియని ప్రాంతాల్లో, క్రూరమైన ప్రాంతాలు, భయంకరమైన ప్రాంతాలకు వెళ్ళి మనము రక్షణ సువార్తను సింహాలుగా ప్రకటించగలం అన్నాడు. అపోస్తలులు కూడా అలానే చేశారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మూడో దినం లేచి మరలో వారు కనిపించారో, వెంటనే అభిషేకాన్ని ఎప్పుడైతే పొందుకున్నారో, అభిషేకాన్ని పొందుకున్న తర్వాత సింహాలులాగా లేచి నిలబడ్డారు. లేచి నిలబడి భూమండలం మొత్తము తిరిగి ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన వాత్సల్యాన్ని, ఆయన ప్రేమను ప్రశ్నింపజేసి ఈ రోజు అనేక మంది, కోట్లాది మంది యేసుక్రీస్తు ప్రభువు వైపు తిరగడానికి ప్రధానమైనటువంటి కారకులైన వారే అపోస్తలుడు. అందుకే అపోస్తలుడు బాధ్యత రొట్టె విషయంలో సహవాసమందు నిరంతరం మనం ఉండాలన్న, మనం ఉండగలిగితేనే దేవుని ఇష్టమైన వారు అవుతాం. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా దుప్పి నీటి వాగుల వరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడాలి. దేవుని కొరకు మనం ఆశపడాలి, దేవుని వాక్యం కొరకు ఆశపడాలి, దేవుని మాట కొరకు ఆశపడాలి. మనం ఏదేదో చేద్దాం, మనం పరుగెడుతూ ఉంటాం, ఏదేదో పొందుకుంటాం, ఏదేదో సాధించద్దామని అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కానీ దేవుని వైపు మనం ఒకసారి చూసినట్లయితే, నువ్వే నిర్ణయం తీసుకున్నా, ఏదో పెద్ద వ్యాపారం చేద్దాం అనుకుంటాం, కానీ ఆ వ్యాపారం గురించి వెళ్ళి నీ స్నేహితులు అడుగుతావు, నేను చేయాలనుకుంటాను, నీ లాభం అది చేయమంటావా? లేదంటే నీ స్నేహితులకు అడుగుతావు, లేదా నీ బంధుమిత్రులకు అడుగుతావు, లేదంటే నీ కుటుంబీకులకు అడుగుతావు, నీ ఇరుపరులకు అడుగుతావు, కానీ దేవుడికి నువ్వు అడగవు. ఎప్పుడైతే నువ్వు ఏ పని చేయాలన్నా దేవునికి అడుగుతావో, దేవుని సన్నిధిలో పెడతావో, దేవుడు దాని మాట కొరకు జవాబు కొరకు మొరపెడతావో, వేచి చూస్తావో, అప్పుడు ప్రభు చెప్తాడు అది చేయాలా వద్దంట. అనేక మంది తన సొంత నిర్ణయాలు, అనేక మంది సొంత ఆలోచనలతో వెళ్ళిపోతా ఉంటారు. నేను చేసిందే నిజం, నేను పట్టుకున్నానికే, నేను పట్టుకున్న కుందేలకే 3 కాళ్ళు అని తిరుగుతా ఉంటాను. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ ఆలోచన యావో, నీ కోరిక యావో నా మీద నేను నిన్ను అభివృద్ధిపరుస్తాను. ప్రార్థిస్తే ఐ విల్ బ్లెస్ యు. ఇక్కడ ప్రార్థిస్తే ఉంది. ఈరోజు దేవుని వాగ్దానం, ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 43:19 ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొదలు మొలుచును, మీరు దానిని ఆలోచింపరా, నేను అరణ్యంలో త్రావును కలుగజేస్తున్నాను, ఎడారిలో నదులను ప్రారంభిస్తున్నాను. ఎప్పుడైతే ఒక నూతన కార్యాన్ని మొదలు పెడతా ఉన్నాను, ఎప్పుడు ఆ కార్యం దేవుడు మొదలు పెడతాడంటే, ఎప్పుడైతే నీ శరీరాన్ని, నీ మానవుడి మురికిని, నీ పాపాన్ని ఎప్పుడైతే ఆ నదిలో ఆ జింక ఎలాగైతే, ఆ దుప్పి ఎలాగైతే కడుక్కుంటుందో, నువ్వు అప్పుడు కడుక్కోగలిగితే ప్రభు అంటున్నాడు, ప్రార్థిస్తే అది బ్లెస్ యు. నేను ఇప్పుడే ఒక నూతన
క్రియను నీ కొరకు నేను సిద్ధం చేసి ఉన్నాను. ఎడారిలో నదులను బాగు చేస్తున్నాం. ఎడారిలో నదులు అంటారు. ఎడారిలో నదులు ఎక్కడ కనిపిస్తాయండి? ప్రభువు కోరుకుంటే, ప్రభువు తలుసుకుంటే ఎడారిలో కాదండి, బయటికి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక దేవుడు నదులను ప్రవహం చేయగలరు. ఆయన అంటున్నాడు, నీటి బుగ్గల నుండి నేను ఏం చేస్తాను? ప్రవహించే నదులను చేస్తాను. ప్రవహించే నదులు నేను ఆగిపోయాను. ఎందుకంటే సంస్థము నా చేతుల్లో కనుక ఎప్పుడైతే మన జీవితాలు ఆ దుప్పి తెలివిగా ఆ దుప్పి ఏం చేస్తుందంటే ఆ నది దగ్గరికి వెళ్ళి తన శరీరాన్ని మొత్తం కడుక్కుంటుంది, తన ముదుగులు మొత్తం కడుక్కుంటుందంట, తన గురించి మాలిన్యాన్ని మొత్తం కడుక్కుంటుంది. ఎందుకంటే ఆ తోడేళ్ళ బాధ నుంచి పడిపోతుంది. దేవుని స్తోత్రం. ఆ రీతిగా మనం ఉండాలంట. మన జీవితాలను కడుక్కొని, మన జీవితాలని క్రీస్తు అనే బండ మీద ఉండి, ఆ బండలో ఉన్నటువంటి జీవ జలని ఆ నీరు ఎప్పుడైతే మనం తాగుతామో సింహాలుగా మనం తిరిగి లేస్తాం. దేవుని వాక్యాన్ని ప్రశ్నించడానికి ఈ భయంకరమైన దినాల్లో అనేకమైన అడ్డులు, రక్షణ సువార్తను ప్రకటించాలంటే సాతానుడు వారలేని పరిస్థితి. ఎందుకంటే వాడు నానిపోతాడేమో. ఒక్కొక్క తాగుబోతు దగ్గరికి వెళ్ళి ఒక తాగుబోతుని ఎవరైనా మార్చగలరా? పెద్ద వాళ్ళందరూ కనిపిస్తారు, వెళ్ళి ఒక పార్టీ మార్చగలరు. ఒక పేద అధికారి వెళ్ళి ఒక తాగుబోతుని మార్చగలరా? ఒక వ్యభిచారాన్ని మార్చగలరా? ఒక జోదగాన్ని మార్చగలరా? ఒక మోసగాన్ని మార్చగలరా? ఒక వేషగాన్ని మార్చగలరా? మార్చలేదు. ఎందుకంటే మానవునికి సాధ్యము కాదు అది. ఎందుకంటే అది దేవునికి మాత్రమే సాధ్యం. దేవునికి మాత్రమే సాధ్యం. ఆయన అంటున్నాడు, నేను పాపులు పిల్లలుగా వచ్చాను, ఆయన పరిస్థితుల కొరకు నేను రాలేదు. అనేక మంది అనుకున్నారు పరిస్థితుల కొరకు దేవుడు వచ్చాడు అనుకోండి. నో, పాపుల కొరకు దేవుడు వచ్చాడు. ఎవరైతే తప్పిపోతున్నారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉంటున్నారో, ఎవరైతే వారికి ఇష్టాలు వారి జీవితాలు ఇష్టాలు వారు పనులుగా ఉన్నారో వాళ్ళని మార్చడానికి, నిత్య రాజ్యాన్ని ప్రకటించడానికి, పాపం శాపంలో పడుతున్నారు దేవుడు ప్రకటించడానికి దేవుడే కిందకి వచ్చి నా ఊరికి వ్యక్తి 2020 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగం తెలుసా? ఈరోజు పునరుత్థాన దినం. ఈ దినంలో ఆయన గురించి ఆలోచన చేస్తే, ఆయన ప్రేమ గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే మన గుండె పగిలిపోతుంది. వారిని గోరక కొండపై నుంచి అలా తీసుకెళ్ళకు. కొరడాలు, నార్మల్ కొరడాలు కాదు, ముళ్ళ కొరడాలతో కొడుతుంటే వీపు 2 బద్దలైపోయిందండి. మొక్కల మీద మూసేశారు, ఏళ్ళు చేశారు, దెబ్బలు. నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకోలేవా అంటే, ప్రభువా మీరేమి చేస్తున్నారు, మీరు ఎరుగరు తెలియదు. క్షమించు, దయతో వారు క్షమించు. నీ కొరకు నా కొరకు ప్రభు చేసిన గొప్ప త్యాగం. ఆ త్యాగం ఏంటంటే ఆయన కట్టలేని త్యాగం. దాన్ని వివరించలేము. ఎందుకంటే అటువంటి ప్రాణత్యాగం అభివృద్ధి ఆయన దావీదు భక్తులు అంటున్నాడు, దుప్పి నీటి వాదుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది, కృష్ణమనుచున్నది. ఈరోజు మన ప్రాణం కూడా దేవుని ప్రేమ కొరకు, మన ప్రాణం కూడా దేవుని కృప కొరకు, ఆయన వాత్సల్యం కొరకు మనము కృష్ణమనుకోవాలి, కోరుకో, ఆశపడాలి. అటువంటి ఆశ నీకు నాకు దేవుడు దీవించును గాక.